నీకు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచి ఏదో ఎమ్మెల్యేది నేను ఎంపీని మీతో ఏంది పంచాయతీ నీ అసంటోళ్ళు 7 నా కింద ఎందుకు పంచాయతీ నలుగురికి మంచి జరిగే 4 పనులు చేసుకుందామని మంచిగా చూస్తే అంటే మీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ డిప్యూటీ తహసీల్దార్ అయితే మేము చదువుకోలేదా మీ ముఖ్యమంత్రి అనుకున్నావా నన్ను నీకు ఈ మేడం చూసి నేర్చుకోవా నేను ఆ మేడంని రమ్మన్నా జాయిన్ కామన్నా నేను చెప్పినాక నన్ను కూడా సతాయించింది మా చెల్లె సతాయించి 3-4 నెలలు ఆలోచన చేసి 6 నెలలు ఆలోచన చేసి ఏ రోజైతే నిర్ణయం చేసుకుందో భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోవాలన్నప్పుడు రాజీనామా చేసింది 2 సంవత్సరాల పైనుండేనా మీకు టెన్యూర్ 2 సంవత్సరాల టెన్యూర్ ఉండగా రాజీనామా చేసి వచ్చింది నీకు కాంగ్రెస్ లో ఉంటే రాజీనామా చేసిపోనుంటి మహిళను చూసుకొని నేర్చుకోయా ఆయన పోన్లే పాపం ఏదో ఒకటి జగిత్యాలకి బాగు జరుగుతుంది ఎందుకు పేచీలు అనుకుంటే ఈ కోవట రాజకీయాలు ఇవన్నీ ఎవరికి చూపిస్తున్నారు ఆయన నేను పుట్టిందే గ్రూపులల్లా పుట్టిన కాడికెళ్ళి చూస్తాను గ్రూపులు ఏమంటే నేను వచ్చినాక అటాక్ చేసేది ఉండే ఎందుకు ఈయన కాల్చి పడేస్తాడు అవన్నీ ఇజ్రాయెల్ బందూకులు అవి వాడక చాలా రోజులైంది అది కూడా ఉత్సాహంగా ఉంటాయి పేల్తామని మా నిజామాబాద్ వాళ్ళు వచ్చారు వచ్చి వీడియో చూసారు మీ ఇంటి మీద అటాక్ చేసింది ఇదేందన్నా పిల్లగాళ్ళ ఆట లెక్కుందని ఎన్ని చూసామరా నాయన నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక్కడిని నా దగ్గర కార్యకర్తలను వస్తే 7 సెటోళ్ళు ఉంటుండే తయారు చేసిన రామ్గఢ్ వచ్చిండా ఇక ఫస్ట్ జాయినింగ్ ఈయన చేసిన రామ్గఢ్ ఏడి ఉండే కదా ఇవాళ ఏడి వీడు చాయ్ తాగుతాం పేడా అప్పట్లో యువజన కాంగ్రెస్ ఎలక్టెడ్ పార్లమెంటు లీడర్ వాడు జాయిన్ చేసుకున్నా ఒక 10 మంది పిల్లగాళ్ళని తయారు చేసుకున్నా మెల్లమెల్ల పోతుంటే నాయకులు జమైనరు ఇలా పార్టీ ఇట్లా తయారైంది ఈడొచ్చి రాలేస్తావా అనే రా ఇప్పుడు రా మీరు అడిగే ప్రశ్న కూడా చెప్పేస్తా ఆన్సర్ సస్పెండ్ అయినోడు 6 సంవత్సరాల వరకు సస్పెండ్ అయినోడు 5 సంవత్సరాల 365 రోజులైనాక వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం కొంచెం సింపతి చూపిస్తాం 6 సంవత్సరాలు ఆగము 5 సంవత్సరాల 365 రోజులు ఆగినాక చూపిస్తాం ఇది రామచంద్రరావు గారు కూడా మాట్లాడాను నేను ఓడు నాకు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు జిల్లా ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మీరు కూడా తీసుకోకండి నా టైం వేస్ట్ వాళ్ళ టైం వేస్ట్ నాకు ఇలా చాలా ఉత్సాహంగా ఉంది మేడం ప్రోగ్రాంలు ఎక్కువ పెట్టుర్రి జగిత్యాలకు ఎక్కువ వస్తుంది జగిత్యాల ఫస్ట్ ఎమ్మెల్యే కేంద్రీయ విద్యాలయం వచ్చి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ప్రపోజ్ చేసిన ల్యాండ్ 5 ఎకరాలు కాదు దీన్ని పెంచండి చెలగల్లా పెంచి కనీసం 8 ఎకరాలు 10 కాకపోతే 8 ఎకరాలన్నా కేంద్రీయ విద్యాలయానికి అలకేట్ చేయండి మీ కేబినెట్ల ఉత్తమ్ కుమార్ ఒప్పుకుంటలేడు ఇంకే ఉత్తర కుమారుడు ఒప్పుకుంటలేడు మాకు సంబంధం ఉండదండి ఇచ్చేయండి నీ ల్యాండ్లు పెంచుకోనీకే నీ క్రషర్ల దగ్గర ల్యాండ్ రేట్లు పెంచుకోనీకే కాదు కేంద్రీయ విద్యాలయం తెచ్చింది జగిత్యాల ప్రజలు వినండి తక్షణమే వారం రోజులలో శాంక్షన్ చేయండి చెలగలది ఇక్కడ బ్యూటిఫుల్ గా హైవేగా ఆనుకొని ఊరికి ఆనుకొని ఆ ల్యాండ్ చూసి వస్తే చక్కదనం ఉంది పక్కకి మ్యాంగో మార్కెట్ ఉంది మ్యాంగో పసుపు ఎంత ప్రెస్టీజియస్ దాని తర్వాత మ్యాంగో కూడా ప్రెస్టీజియస్ దానికి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి
ఈ స్కూల్ వస్తే ఇంకింత డిమాండ్ పెరుగుతుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, రాకపోకలు పెరుగుతాయి, ఒక ఏరియా డెవలప్ అవుతుంది, పిల్లలకి రానుపోను ఈజీగా ఉంటుంది. క్రషర్ల పక్కకు స్కూల్ పెడతారా అండి? ఊరవతల పెడతారా? కొద్దిగా నిజాయితీగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి. ఏ పార్టీలోనో వాళ్ళకే తెలియదు. మళ్ళీ ఫ్యూచర్లో బీజేపీ జాయిన్ అయ్యే ప్లాన్ కూడా ఉంది ఆయనకి. నేను చెప్తున్నది ఓపెన్ గా, నా సొంత కవిత్వం కాదు ఇది, మీ జగిత్యాల కవిత్వమే ఇది. జాయిన్ అయ్యేది ఉంటే నోరు మూసుకొని వచ్చి జాయిన్ గా కండువ కప్తాం, లేకపోతే జాయిన్ అయితే సంతోషం, జాయిన్ కాకుంటే ఇంకా సంతోషం. ఇవన్నీ దగులుబాజీ వ్యవహారాలు చేయకుంటారు, అంతే నల్లికుట్ల వ్యవహారాలు ఇవన్నీ. ప్లీజ్ highlight Kendriya Vidyalaya land allocation tomorrow in media. Now, if you promise that, then I will take your questions. మళ్ళీ ఆఫీసర్లతో అని అబద్దాలు చెప్పిస్తుండే ఎంపీకి. ఆయన ఏం డాక్టర్? కళ్ళ డాక్టరా? ఆయన కంటే మంచి చూస్తాను నేను కళ్ళ పేషెంట్.